ఉన్నారు. బట్ అట్లా ఉండటానికి వీల్లేదు. వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండటానికి డెఫినెట్గా చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం వాళ్ళకి ఎవరికి లేనంత స్పెషాలిటీ ట్రైబల్ అనేసరికి వాళ్ళకి అన్నిటికీ రిలాక్స్డ్గా ట్రైబల్లో చేసే పెద్దానికి రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళకి అక్కడ కొన్ని మూఢనమ్మకాలు, దాంతో విద్య లేకపోవడం, కనెక్టివిటీ లేకపోవడం, వీటితో రోడ్ అండ్ టెలిఫోన్ కనెక్టివిటీ లేదు. నేను మొన్న చాపరాయిలో జరిగిన దానికి నేను వెళ్ళి చూశాను. చాపరాయి దిగిన తర్వాత ఒక 20 కిలోమీటర్లకి ఏ ఫోను పనిచేయదు, ఎటువంటి కనెక్టివిటీ లేదు. దాంతో మాకు కూడా చెప్పవలసిన వ్యవస్థలు మాకు తెలియజేయాలి. మా ఎంపీహెచ్ఓ కానీ ఎవరన్నా వాళ్ళు చెప్పకపోవడం ఇన్సిడెంట్ 22 రోజులు జరుగుతూ ఉంటే ఎవరో చెప్పలా. ఇట్లా తర్వాత కొన్ని ఇప్పుడు నేను మొదట పాడేరులో వెళ్తున్నాను. పాడేరు అరకులో యాంథ్రాక్స్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి డిఫరెంట్గా ఈ ఏడాది కిందటి ఏడాది అంతకుముందు కూడా యాంథ్రాక్స్ అక్కడే వచ్చింది. ఆ ప్రాంతంలో యానిమల్స్లో ఈ జబ్బు ఉందన్నమాట. అందుకని యానిమల్ హస్బెండరీ మేము కలిసి వాళ్ళకి ఆ జబ్బులు రాకోకుండా అన్నిటికీ అక్కడున్న యానిమల్స్ అన్నిటికీ ఇంజక్షన్ ఇవ్వాలి. ఒక చనిపోయిన దాన్ని తినటం వలన దాదాపు 20 మంది తిన్నారు. వాళ్ళందరికీ ఇది వచ్చింది. అదే దాంట్లో మనకి ప్రజలకి నిజం తెలవాలి, ఏం జరుగుతుందో తెలవాలి. దాంతోపాటు నిజమే తెలవాలంటారు. ఏం జరుగుతుంది యాంథ్రాక్స్ అని అందరూ చాలా భయపడిపోతున్నారు. ఇది క్యూటేనియస్ యాంథ్రాక్స్ అంటే చర్మానికి వచ్చేది. అదే యాంథ్రాక్స్ బాడీకి వస్తే ప్రాణం పోతుంది, చాలా డేంజరస్. కానీ ఇది స్కిన్కి వచ్చే యాంథ్రాక్స్ కాబట్టి మనం అందరం వైజాగ్లో ట్రీట్ చేసాం, బాగున్నారు. కానీ స్కిన్కి వచ్చేదని తేలిగ్గా తీసుకోకూడదు. అందుకని దాన్ని ఈ కారణాలన్నీ చూస్తాం. వెళ్ళి అందరితోనూ మాట్లాడి అక్కడ ప్రతి మనకి ఈ పిఓఐటీడీలో అందరూ ఉన్న పాడేరు అలాగే మొత్తం అన్ని ఏరియాలకి వెళ్ళి నేను చూసి ఆయా ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్లో అక్కడ పిఓఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్తో ఆ ఏరియా యొక్క హెల్త్ దీని మీద రివ్యూలు చేసి ఎక్కడెక్కడ ఏం షార్ట్ ఫాల్స్ ఉన్నాయో ఏమన్నా చూసి ప్రభుత్వం ఆ షార్ట్ ఫాల్స్ అన్ని పూజిస్తాయి. పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు మాయన్ బాబు గారు అలాగే అందరూ ఎమ్మెల్సీ గారు సూర్యారావు గారికి పాల్గొన్న వారందరికీ నమస్కరిస్తూ ఈ ప్రధానమంత్రి జనౌషధి షాపులనే ప్రధానమంత్రి గారు అందరికీ మందులు తక్కువ ధరకి అందాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాయి. ఇది దాదాపు 750 మందులు ఈ జనౌషధిలో ఇస్తారు, ఇంకా పెంచుతూ ఉన్నారు. ఇది ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత కేంద్రంలో 3000 షాపులు ఇద్దాం అనుకున్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు అనంతకుమార్ నాయుడు అడిగితే 3000లో 1000 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. దీంట్లో ఒకసారి నేను రేట్లు కంపేర్ చేశాను. అన్నీ మినిమం సగం ధర ఉన్నాయి, కొన్ని అయితే 6వ వంతు 7వ వంతు కూడా ఉన్నాయి, కొన్ని అయితే 15వ వంతు ధర ఉన్నాయి. 4 రూపాయలు ఉంటే బయట 60 రూపాయలు ఉంటే 4 రూపాయలకి వస్తాయి. అందుకని ఇది చాలా పేదవాళ్ళకి చాలా ఉపయోగం. అందులో మెయిన్గా ఎప్పుడు మందులు తీసుకోవాల్సిన మందులు కొందరికి ఉంటాయి. 365 రోజులు ప్రతిరోజు నిత్యం తీసుకోవాల్సినవి. అవి డయాబెటీస్ అవనండి, షుగర్ వ్యాధికి కానీ బీపీకి కానీ అలాగే కొన్ని నరాలకు సంబంధించింది ఎపిలెప్సీ ఇట్లాంటి ఈ మందులన్నీ చాలా తక్కువ ధర దొరుకుతాయి. క్వాలిటీ 100కి 100% స్టాండర్డ్ మందులు, ఎక్కడ ఎటువంటి వాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏంటంటే జనరిక్ మందులు, ఇది ఒక బ్రాండ్ కాంపౌండ్ నేమ్తో ఉంటాయి. ఇది అదే బ్రాండెడ్ అంటే దానికి బ్రాండ్ నేము, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్, అన్ని ఖర్చులు, ఆ కంపెనీ లాభాలు అన్నీ కలిపేసుకుంటారు. అందుకని ఈ జనరిక్ మందుల్ని ప్రజలకి చేరువ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు మొదలుపెట్టిన మంచి ప్రోగ్రాంలో ఒకటి ఇది. ప్రజలందరూ ఇది వాడుకుని గోల్డ్ డబ్బు సేవ్ చేసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడే అన్ని జనరిక్ మందులే. దాంట్లో కొన్ని ఇక్కడ ప్రజలకు ఏదైతే అవసరమో రెగ్యులర్గా వాడే మందుల్ని కొన్నిటిని ఈ జనౌషధి అనే షాపుల ద్వారా చేస్తారు. పైగా ఈ షాప్ పెట్టినందుకు దాదాపు వాళ్ళకి 108, 104 ప్రభుత్వం కాదు, పీపీపీ బోర్డులో 108 జీవీకే ఎంఆర్ఐ చేస్తుంది, అలాగే 104 పిరమిల్లాడ్ చేస్తారు. వాళ్ళు ఇవ్వాలి తప్ప ప్రభుత్వం కాదు ఇవ్వాల్సింది. వాళ్ళకి ఏమన్నా జీతాలు పెంచాలంటే ఆ బేసిక్ దాని ప్రకారం మన లేబర్ యాక్ట్ ప్రకారం పెంచి ఇచ్చేట్టు చూస్తాం.
మీరు ఎవరో ఏదో ఎంతసేపు మంచి జరుగుతుంది కాకుండా ఏదో కాంట్రవర్సీ అక్కడ జరిగే డెఫినెట్గా